రోజున మ్యాక్సిబిషన్లో మేము 1996 నేను ఇంగ్లాండ్లో 20 ఇయర్స్ నుండి వచ్చి మ్యాక్సిబిషన్ అని లేజర్ ట్రీట్మెంట్ కళ్ళజోడు లేకుండా చేయటం అనేది ప్రారంభించాను. ఆ తర్వాత 1,00,000 పైన ఆపరేషన్ చేయటం జరిగింది. కానీ ఆ 96 నుంచి ఇప్పుడు దాకా ఎన్నో టెక్నాలజీస్ కొత్త మ్యాక్సిబిషన్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సెంటర్స్ హైదరాబాద్లో ఎంతోమంది చక్కటి గొప్ప కంటి డాక్టర్లు వాళ్ళు కూడా రావటం. ఈ రోజున హైదరాబాద్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లేసిక్ సెంటర్స్ ఈ సిటీలోనే ఉన్నాయి ఇండియాలో. అట్లానే టెక్నాలజీ కూడా రోజుకి మారిపోతుంది. ఈ రోజున మ్యాక్సిబిషన్లో ఆల్రెడీ మా దగ్గర లేసిక్ మిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ 3 మిషన్స్ ఉన్నాయి. అట్లానే స్మైల్ మిషన్ ఉంది. అట్లానే ఈ 2 సూటబుల్ కాని వాళ్ళకి లెన్స్ టెక్నాలజీ, ఐసీఎల్, ఐపీసీఎల్ అట్లాంటి అన్నీ ఈ రోజున మిగతా డాక్టర్స్ దగ్గర కూడా మిగతా సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఒక డాక్టరే అందరికీ సర్వ్ చేయలేడు. సో ఈ రోజున ప్రెస్ మీట్ ఎందుకంటే మేము ఇంకొక కొత్త మిషన్ కొన్నాం. ఎందుకంటే టెక్నాలజీతో మనము ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు కీప్ అప్. మీరైనా మేమైనా, మీ కెమెరా సిస్టమ్స్ అయినా, మీ మీడియా టెక్నాలజీని ఏదైనా మాదైనా అంతే. ఆ రకంగానే కీపప్ చేయాలి. దానికోసం ఈ కొత్త కంపెనీ షివిన్ కంపెనీ, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, బట్ మా దగ్గర మిగతా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ సెంటర్కి, ఈ మాదాపూర్ మ్యాక్సిబిషన్ ఐ హాస్పిటల్కి, బికాజ్ హైదరాబాద్లో 10 to 12 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ అలోన్ టోటల్గా ఒక 45-50 సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో. కానీ ఇప్పుడు మాదాపూర్ మ్యాక్సిబిషన్కి కొత్త మిషన్ ఇంట్రడ్యూస్ చేసాం, షివిన్ మిషన్ అని, విత్ అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ, వాట్ ఎవర్ ఈస్ ద లేటెస్ట్. సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ ఇన్ మ్యాక్సిబిషన్. అంటే ఈ మిషన్ వల్ల ఏంటి సార్ యూసేజ్? ఇట్ ఈస్ సేమ్ అమ్మ. సో ఇందాక నేను చెప్పినట్లు ఈ మిషన్ వల్ల అటు లేసిక్ చేస్తుంది, ఇటు పిఆర్కే అనే ప్రొసీజర్ చేస్తుంది. ఈ ప్రొసీజర్స్ ఏం కొత్త కాదు. టెక్నాలజీలో ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా మన కళ్ళజోడులో ఉన్న పవరు మన చూపుకి ఓన్లీ అబౌట్ 90% రెస్పాన్సిబుల్. ఇంకొక 10% ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. అవి పాత రోజుల్లో ట్రీట్ చేసేవాళ్ళం కాదు. కానీ అది కూడా వేవ్ ఫ్రంట్ టెక్నాలజీ అని వచ్చింది, అది అప్గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిషన్కి మనము డైరెక్ట్గా మిషనే కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసి, మనం డయాగ్నోస్టిక్స్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసినా కూడా అది మళ్ళీ మనం మాన్యువల్గా గుర్తుపెట్టుకుని మళ్ళీ మిషన్లో పెట్టకుండా, మిషన్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ డయాగ్నోస్టిక్స్ అన్నమాట. ఆ రకంగా ఇంకా రేపు ఇంకోటి వస్తుంది కొత్తది, ఇంకొక సెంటరు, వేరే సెంటర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. దిస్ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ ఆల్ ప్రాక్టీషనర్స్ ఇన్ ద సిటీ ఈజ్ అల్టిమేట్లీ గోయింగ్ టు డ్రైవ్ ఆల్ ఆఫ్ అస్ టు ప్రొవైడ్ ఏ బెటర్ సర్వీస్ టు ద పేషెంట్. అంతే.